హాయ్. హలో. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వి విత్ సింధు. మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే దిస్ ఈజ్ సింధు అండ్ దిస్ ఈజ్ అవర్ ఛానల్ వి విత్ సింధు. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి వెరీ సింపుల్. ఆఫీస్ ఆర్ కాలేజ్ గోయింగ్ విమెన్‌కి ఈజీగా చేసుకోగలిగే అండ్ లాంగ్ లాస్టింగ్ ఉండే మేకప్ డే టు డే బేసిస్ మీద ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. హార్డ్లీ 10 మినిట్స్ కూడా పట్టదు. సో వితౌట్ ద ఫర్దర్ అడ్యూ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇట్స్ జస్ట్ అ క్లీన్ ఫేస్. సో ఐమ్ స్టార్టింగ్ విత్ ఎ మాయిశ్చరైజర్ హియర్. ఇది డాక్టర్ షేడ్స్ నుంచి సెరమైడ్ అండ్ వైటమిన్ సి మాయిశ్చరైజర్, పీ సైజ్డ్ అమౌంట్. సో ఈ మాయిశ్చరైజర్ ఏంటంటే స్కిన్ని డే అంతా సపుల్గా ఉంచుతుంది అండ్ మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది స్కిన్. సో మాయిశ్చరైజర్ రాస్తున్నాను అండ్ నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ విత్ సన్ స్క్రీన్. ఇది లాంగ్ లాస్టింగ్ సన్ స్క్రీన్ అంటే దిస్ లాస్ట్ అప్ టు 6 hours. సో 3 finger rule. యూజువల్గా నేనైతే ఇక్కడితో స్టాప్ చేసేస్తాను నా బేస్ మేకప్ని. ఇంకా కొంచెం ఫ్లాలెస్గా అలా కనిపించాలి అనుకుంటే మనం కన్సీలర్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఏం కన్సీలర్ అప్లై చేయట్లేదు. ఇక్కడ ఒక లూజ్ పౌడర్ అయితే నేను అప్లై చేస్తున్నాను. దిస్ ఇస్ ఫ్రమ్ మేబ్లిన్ ఇన్ ద షేడ్ మీడియం. ఎక్సెస్ని డాబ్ ఆఫ్ చేసేసి సో దీనివల్ల ఏంటంటే మనకి ఫేస్‌లో ఇన్‌స్టెంట్ బ్రైట్నింగ్ ఉంటుంది. మనకి ఫౌండేషన్ వేసుకున్న ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో స్కిన్ అంతా మ్యాటిఫై అవుతుంది. బట్ యాస్ వి నో మనం సన్ స్క్రీన్ అప్లై చేసుకున్న తర్వాత ఏది అప్లై చేయొద్దు గదా! ఆన్ ద టాప్ ఆఫ్ ద సన్ స్క్రీన్. సో దాని గురించి నేనేం చేస్తున్నానంటే అనదర్ స్మాల్ లేయర్ ఆఫ్ సన్ స్క్రీన్‌ని నా స్కిన్ పైన అయితే నేను జస్ట్ డాబ్ డాబ్ మోషన్‌లో అప్లై చేస్తున్నాను. సో జస్ట్ ఇంతే. సో నా ఫింగర్స్‌తో నేను స్కిన్ అంతా డాబ్ డాబ్ మోషన్‌లో ఇంకొక థిన్ లేయర్ ఆఫ్ సన్ స్క్రీన్ అయితే అప్లై చేశాను. సో దట్ మనకి ఆ సన్ స్క్రీన్ పర్పస్ అయితే సర్వ్ అవుతుంది. దట్స్ ఆల్ ఫర్ ద బేస్ మేకప్. నెక్స్ట్ మనం ఐ మేకప్‌కి వెళ్ళిపోదాము. ద సేమ్ ప్యాలెట్ ఫ్రమ్ వెట్ అండ్ వైల్డ్. అందులో నేను ఈ డార్కెస్ట్ షేడ్‌ని అయితే యూజ్ చేస్తున్నాను. సో నేను ఐబ్రోస్‌ని అయితే ఫిల్ చేసేసాను. సో నెక్స్ట్ ఐల్ గో విత్ ద మస్కారా. ఇక్కడ నేను మేబ్లిన్ నుంచి హైపర్ కర్ల్ మస్కారా, ఇది వాటర్ ప్రూఫ్ అండి. హైపర్ కర్ల్ మస్కారా అయితే యూజ్ చేస్తున్నాను. ఇది ఎవ్రీడే లుకే కాబట్టి మనకి ఒక డ్రమాటిక్ ఐలాషెస్ అయితే అవసరం లేదు. జస్ట్ ఒక లిఫ్ట్ ఉంటే సరిపోతుంది. సో నేను ఎక్కువ కోట్ అయితే వేయట్లేదు. లైట్‌గానే కోట్ చేస్తున్నాను. జస్ట్ హెర్బ్స్ నుంచి లిప్ అండ్ చీక్ టింట్ అండి ఇది. ఐలిడ్స్ మీద అయితే అప్లై చేశాను. నా చీక్ బోన్ పైన కూడా అప్లై చేస్తున్నాను. సో హెల్తీ లుక్ అయితే వస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద బ్లష్. అండ్ నేను ఇంకా స్ట్రెయిట్‌గా లిప్స్ కలర్‌కి వెళ్ళిపోతున్నాను. సో మనం ఆఫీస్ వేర్ కాబట్టి డార్క్స్ అండ్ మెరూన్స్ అండ్ రెడ్స్ ప్రిఫర్ చేయకపోవడమే బెటర్. న్యూడ్ షేడ్స్ అయితే బెటర్. నేనైతే ఇక్కడ 2 షేడ్స్ చూస్తున్నాను. ఒకటి బ్రౌన్ అండ్ ఒకటి న్యూడ్. ఇదైతే లాక్మే అబ్సల్యూట్ బ్రౌన్ సోవనియర్. సో నేను ఇదైతే యూజ్ చేస్తున్నాను ఈరోజు.
ఇది ఒక మంచి న్యూడ్ బ్రౌన్ షేడ్ అయితే ఉంటుందండి. చాలా సటిల్‌గా ఉంటుంది అండ్ ఎలిగెంట్‌గా ఉంటుంది షేడ్. అండ్ ఇది లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది. ఎక్కువ ట్రాన్స్‌ఫర్ కూడా అవ్వదు. దట్స్ ఆల్ ఫర్ ద మేకప్. అంతకన్నా ఎక్కువ చేసినా మనకి టూ హెవీ అయిపోతుంది. మేకప్ అయితే నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. యాక్సెసరీస్ కూడా చాలా సింపుల్‌గా ఉంచుకోవడం బెటర్. పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. ఒక వాచ్. ఐమ్ ఫినిషింగ్ దిస్ ఆఫ్ విత్ అ పర్ఫ్యూమ్. ఇదొచ్చేసి బెల్లా విటా లగ్జరీ నుంచి గ్లామ్ అండి. ఈ పర్ఫ్యూమ్స్ రివ్యూ అయితే మన ఛానల్‌లో చేసున్నాను. సో, ఒకసారి చెక్‌ఔట్ చేయండి. హెయిర్ వచ్చేసి మీకు లూజ్ హెయిర్ కంఫర్టబుల్ అయితే ఇట్ ఈస్ ఫైన్. అండ్ లేదు అనుకుంటే ఒక చిన్న క్లట్స్. దట్స్ ఇట్. సో, నేనైతే నా లూజ్ హెయిర్‌ని డే మొత్తం హ్యాండిల్ చేయలేను. సో, ఐయామ్ ఫైన్ విత్ దిస్. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద లుక్. బిందీ లేకుండా ఏ లుక్ అయితే కంప్లీట్ అవ్వదండి నాకు. సో, ఫినిషింగ్ ఇట్ ఆఫ్ విత్ అ బిందీ. సో, ఇదండి ఫైనల్ లుక్. డే అంతా లాస్ట్ అవుతుంది. సో, మనం లాంగ్ లాస్టింగ్ సన్ స్క్రీన్ వాడాం కాబట్టి మనం సన్ స్క్రీన్ కూడా రీఅప్లై చేసుకోవసరం లేదు. ఇఫ్ నీడెడ్ ఒక్కసారి లిప్‌స్టిక్ రీఅప్లై చేసుకుంటే యుల్ బి గుడ్ ఫర్ ద డే. సో, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. అక్కడ బెల్ నోటిఫికేషన్ ఉంటుంది. అది గనుక మీరు ప్రెస్ చేసినట్లయితే మన ఛానల్‌లో వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు ఏ వీడియో మిస్ అవ్వరు. నచ్చింది కదా వీడియో? మీ ఒపీనియన్‌ని కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.